హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ముచ్చట్లు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ పేరు వచ్చి తల్లి హృదయం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే కూలి పనిచేసే వ్యక్తి తన భార్య లక్ష్మితో కలిసి నివసించేవాడు. వాళ్ళకు 3 కూతుర్లు, సీత, గీత మరియు దీప. వారు బాగా పేదరికంలో ఉన్న ఆ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉండేవారు. రోజు రామయ్య పొలం పనికి వెళ్ళేవాడు. లక్ష్మి పొరుగురులలో పని చేసేది. అయినా సరే వారి ఆదాయం తక్కువగానే ఉండేది. పిల్లల్ని బడికి పంపాలన్న తపన వాళ్లకు ఉండేది, కానీ ఖర్చులు భరించలేకపోతున్నారు. ఒకరోజు సీత ఇంటికి వచ్చి తన అమ్మని చూసి, అమ్మ, నా కోసమేనని నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను కూడా ఏదైనా పని చేస్తాను అంది. కానీ లక్ష్మి ఆమెను గాఢంగా హత్తుకొని, నీ చదువే మన కుటుంబాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది, చదువుకో, మేమున్నాము అని చెప్పింది. ఆ రోజు నుండి రాత్రి అవ్వగానే సీత చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. గీత తమ ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసేది. దీపకు కూడా పండ్ల బండ్లలో తండ్రికి సహాయం చేసేది. కుటుంబం మొత్తం కష్టపడి చివరికి సీత గొప్ప డాక్టర్ అయ్యింది. గీత మంచి టీచర్ అయ్యింది. దీప విజయవంతమైన వ్యాపారిని అయ్యింది. వాళ్ళ తల్లిదండ్రుల తపన ఫలించింది. ఒకరోజు తల్లి లక్ష్మి తన 3 కూతురులను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. మీరు 3 నన్ను గర్వపడేలా చేశారు అని చెప్పిన వారికి ప్రేమగా హత్తుకుంది. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, పేదరికం అడ్డంకి కాదు, మన కృషే మన విజయానికి మార్గం. కష్టపడితే కాలం మారుతుంది. ఈ కథ సరిపోతుందా? ఇంకా ఏ విధంగా కథ చెప్పాలనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.